బాలయ్య డిక్టేటర్ సినిమా సంక్రాంతి కానుక విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్ లో డిక్టేటర్ సినిమా 99వ మూవీ కాగా, ఈ సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు రెడీ అవుతున్నాడు. బాలయ్య 100వ సినిమా ఎవరి డైరెక్షన్ లో ఉంటుంది అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ తో పాటు ఏపీ పాలిటిక్స్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. బాలయ్య 100వ సినిమా సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను లేదా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఆదిత్య 999 ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య మాత్రం ఆదిత్య 999 గా తన 100వ సినిమా ఉంటుందని ప్రకటించారు. గతంలో వచ్చిన ఆదిత్య 369 ఓ టెక్నికల్ వండర్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్యని తెరపై శ్రీకృష్ణదేవరాయలుగా చూపించారు సంగీతం. ఆ సినిమాలో హీరో టైం మెషిన్ లోకి వెళ్ళగానే కాలం రివర్స్ అయిపోతుంది. అందువలన బాలయ్య శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళగలుగుతాడు. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా తీయాలనుకుంటున్న ఆదిత్య 999 సినిమాలో బాలకృష్ణ ఈసారి కాకతీయుల కాలంలోకి వెళ్తాడట. టైం మెషిన్ లోకి వెళ్లిన బాలయ్య కాకతీయుల కాలంలోకి వెళ్లి అక్కడ ప్రజలను ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమాలో స్టోరీ లైన్ అని తెలుస్తోంది. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.